సో ఇట్స్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ నారాయణపేట జిల్లా కోష్గిరి నుంచి మరిన్ని డీటెయిల్స్ అయితే నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి, పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి ఓటర్లందరికీ కూడా ఓటు వేసేటటువంటి అవకాశాన్ని కల్పించారు అధికారులు. ప్రస్తుతానికి పోలింగ్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేశారు. మరొకొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 492 గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో ఇప్పటికే 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 919 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 24 మండలాల పరిధిలోని 550 గ్రామ పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపుగా 3 నుంచి 4 గంటల్లోపు అన్ని గ్రామాల ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. వార్డు సభ్యులు, మెజార్టీ వార్డు సభ్యుల అభిప్రాయం మేరకు ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకంగా ఉన్నటువంటి పదవి. చెక్ పవర్ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కూడా ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా వార్డు సభ్యుల మెజారిటీ వార్డు సభ్యుల అభిప్రాయం మేరకు ఎన్నుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది. ప్రస్తుతానికి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరు కూడా లేరు. వచ్చినటువంటి ఓటర్లందరికీ కూడా ఇప్పటికే ఓటు వేసేటటువంటి అవకాశాన్ని అధికారులు కల్పించారు. దాదాపుగా 12,300 మంది సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నారు. నవాబ్పేట మండలంలోని కొల్లగుట్ట తండాలో మొదటి ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కేవలం 274 ఓట్లు మాత్రమే ఉండడంతో తొలి ఫలితం నవాబ్పేట మండలం కొల్లగుట్ట తండాలో కేవలం 1.5-2 గంటల లోపే తొలి ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అత్యంత ఎక్కువగా ఓట్లున్నటువంటి మండలము మహబూబ్ నగర్ జిల్లాలో మహమ్మదాబాద్ మండల కేంద్రం. అక్కడ 5,811 ఓట్లు అక్కడ ఉన్నాయి. తో బ్యాలెట్లు పేపర్ కాబట్టి లెక్క పెట్టడానికి కొంత ఎక్కువ సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 6-7 గంటల సమయము అక్కడ ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుంది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 నుంచి 4 గంటల లోపు దాదాపుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలన్నీ కూడా వెలువడనున్నాయి. నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.